వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు, నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఏను లక్ష్మణ్. నేను దండోరా జిల్లా అధ్యక్షులుగా గత 2013 సంవత్సరం నుంచి ఉద్యమాలలో పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తగా కూడా మొదటి నుంచి తెలుగుదేశం అభిమానితో పాటు తెలుగుదేశం కార్యకర్తగా, నాయకునిగా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం కోసము ఎంతోమంది దళితులు పోరాటాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వము అరాచక పాలనను అరికట్టాలనే ఉద్దేశంతో దళితులంతా ఏకమై ఎప్పుడైతే గత ప్రభుత్వము దళితులకు ఇచ్చినటువంటి 27 పథకాలను రద్దు చేసిందో, ఆ పథకాలను కూటమి ప్రభుత్వం వచ్చే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడము, ఆ తర్వాత దళితులంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి చేయుతనిచ్చి ప్రాణాలకు తెగించి కూటమి ప్రభుత్వం కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ ఈరోజు సంవత్సరం దాటి 2వ సంవత్సరం కూడా 4 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు పిల్లలకు కార్పొరేటు స్కూళ్ళల్లో అడ్మిషన్ లేవు. ఆ 27 పథకాల గురించి ఒక్క మాట చెప్పడం లేదు. తర్వాత విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య అనే దాని గురించి మాట్లాడలేదు. ఎంతవరకు వచ్చినా కూడా పథకాల గురించి మాత్రమే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సరే, మీరు పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, ఇక్కడ దళితులకు మాత్రము కడుపుకోత ఎక్కువైపోయింది. ఆ ప్రభుత్వంలో దళితులు ముందుకొచ్చి మాట్లాడాలంటే కేసులు పెట్టించుకోవడం కూడా జరిగింది. ఎంతోమంది కేసులు పెట్టించుకొని జైళ్ళలో పడి పోరాటం చేసి వైసీపీ గవర్నమెంట్తో తిట్లతో పాటు కొట్టించుకోవడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వము అగ్రకులస్తులకు నామినేటెడ్ పదవులు ఇచ్చింది, ఆ తర్వాత బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చింది. ఈ నంద్యాల జిల్లాలో దళితులు ఏమి పాపం చేసినారో మరి ఏ ఒక్క దళితులకి నామినేటెడ్ పదవి అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి ఎందుకు ఇవ్వలేదు అంటే దళితులు అంటే మీకు లెక్కజామ లేదు. ఆ గవర్నమెంట్ ఏ నడవడిక నడిచిందో ఇప్పుడు కూడా మీరు అదే నడవడిక నడుస్తున్నాడనే ఆలోచన మాకు వచ్చే విధంగా చేసినాం. ఎక్కడ మేము తప్పిదం చేసినాం? ఇదే నంద్యాలలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏ ఒక్క అగ్రకులస్తులు అడ్డుకోలేదు. మొట్టమొదట దళితులమంతా ఏకమై చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం తప్పు అని చెప్పి దళితులంతా ఏకమై మీకోసం పోరాటం చేస్తే ఈరోజు దళితులకు ఏ ఒక్క పదవి కట్టబెట్టలేదు. ఇదే నంద్యాలలో ఎంత కష్టపడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క నాయకుని కోసము ముఖ్యంగా చెప్పాలంటే ఒక కైలాస్ గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, చేశాడు. ఈ పొద్దుటికి కూడా అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఇంతవరకు ఈ ప్రభుత్వం గుర్తించలేదు. ఇదే కైలాస్తో పాటు దరిదాపు 2 నుంచి 3 కోట్లు అంటే మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కష్టపడి చేసినటువంటి నందికోటుకూరు ఇన్ఛార్జిగా ఇది అవుతూ చిన్న వెంకటస్వామి కూడా చాలా పోరాటాలు చేసి అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఎన్నో విధాలుగా అరాచకాలు పడి ఇబ్బంది పడి అక్కడ కష్టపడి పార్టీ కోసము పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా కూడా తనదైన శైలిలో తన ఆస్తులు అమ్మి దరిదాపు 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టి పోరాటం చేసి ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విడనాడలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంత కష్టపడిన చిన్న వెంకటస్వామిని అయితేనేమి, కైలాసనైతేనేమి ఇది వరకు గుర్తించలేదు.
జిల్లా అధ్యక్షుడి పదవి నంద్యాలకు ఇవ్వాలని ఉంది. ఏం దళితులకు ఇచ్చే ఇబ్బంది? పోస్టింగ్ ఇచ్చిన డైరెక్టర్గా ఇచ్చినారు, చైర్మన్లుగా ఇచ్చినారు, మినిస్టర్లుగా ఇచ్చినారు. మినిస్టర్ కొడుకులకు డైరెక్టర్గా ఇచ్చిన వాళ్లకు, చైర్మన్ ఇచ్చిన వాళ్ళకే జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వాలని ఉందే. దళితులకు ఇచ్చే దానికి న్యాయం చేయలేదు. ఒకసారి కూటమి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. నా విషయానికి వచ్చి శ్రీశైల నియోజకవర్గంలో, నంద్యాల నియోజకవర్గంలో, పాండ్యం నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి మాదిగ దండోర తరఫున తెలుగుదేశంలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుండాలని చెప్పి నా దళిత సోదరులకైతేనేమి, నా మాదిగ దండోర కార్యకర్తలకైతేనేమి నేను అందరినీ పోరాట విధంగా పిలుచుకొని తెలుగుదేశం కోసం అహర్నిశలు మేము కష్టం చేస్తాం. ఇంతవరకు శ్రీశైల నియోజకవర్గం అయితేనేమి, నంద్యాల నియోజకవర్గం అయితేనేమి, ఏ నియోజకవర్గంలో మమ్మల్ని గుర్తించింది లేదు. అంటే మా గురించి మేము చెప్పుకునే స్థాయికి ఈరోజు వచ్చినాం. దాదాపు 45% ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు తప్పపోతున్నారు. ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, గౌరవ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వము నడిపేది మీరు. ఇక్కడ ఉన్న నాయకులతో తప్పుదోవ పడుతున్నారు కార్యకర్తలు. ఏ ఒక్క కార్యకర్తను చూసుకోవడం లేదు. వారి పనులు మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు. వారి వెంట ఉన్న వారికి మాత్రమే వాళ్ళు చేయూతనిస్తున్నారు. వారి వెంట నడిచిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు. వారి వెంట నడిచిన వారికి మాత్రమే పనులు జరుగుతున్నాయి. మరి ప్రాణాలకు తెగించి ఆ రోజు స్టేట్మెంట్లు కఠినంగా వైఎస్ఆర్సీపీ మీద ఇచ్చి కేసులు పెట్టించుకునే వారి ఆ కార్యకర్తల గురించి పట్టించుకునే నాదుడి లేడా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు చెప్తున్నాను ఆలోచన చేయండి. పొలాలు అమ్ముకున్నాం, చేసిన కష్టాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. ఇదే మేము వేరే చోటగినా కష్టపడి తెగిన ఈ పొద్దుకు మేము కూడా ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం అయితేనేమి, కూటమి ప్రభుత్వానికి అయితేనేమి ముందుండి చేసినందుకు మేము ఎన్నో రకాలుగా ఆర్థిక పరిస్థితులలో వెనుకబడి ఏ మీటింగ్కు రావాలన్నా కూడా మా దగ్గర ఆర్థిక స్తోమత లేక వెనుకబడి ఉన్నాం. మరి ప్రభుత్వం గుర్తించి ఎవరెవరు ఏమి చేసినారు, వాళ్ళు చేసిన పనులు ఏమిటి, అటువంటి వారిని గుర్తించాలి కదా. సమన్వయకర్తలను పెట్టారు. ఆ సమన్వయకర్తలకు తెలియదా ఎవరు ఎక్కడ తిరిగినారు ఏం కదా? అంటే మీతో పాటు తిరిగే వాళ్ళకు మాత్రమే. అదే విధముగా ఎస్సీ వాళ్లకు ఎస్సీ దాంట్లో వచ్చే దానికి సంబంధమా? మేము జనరల్గా మాకు ఏమాత్రం ఇవ్వలేరా? జనరల్లో మేము అర్హులం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ స్థానిక ఎలక్షన్లకు దళితుల ఓటు మీకు అవసరం లేదా? ఒకసారి పార్టీ గుర్తించి ఎవరైతే పార్టీలో నష్టపోయి, ఎందుకంటే ఈ రోజు కాదు మేము తిరిగినది, మొదటి నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన వారికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది ఖచ్చితంగా కూటమి వారు గమనించాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వారికి ఈరోజు ఎస్సీ దాంట్లో అయితేనేమి, బీసీ దాంట్లో అయితేనేమి వాళ్ళకే ముందు చేయితనిచ్చినారు. ఓసీలో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చినారు. కాబట్టి ముఖ్యంగా నందికొట్కూరు విషయంలో టికెట్ వరకు వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడినటువంటి చిన్న వెంకట స్వామి గారిని అయితేనేమి, కైలాస్ అన్న ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎచ్చినారు, ఆయననైతేనేమి మమ్మల్ని అయితేనేమి గుర్తించి తెలుగుదేశం కోసము వీళ్ళు నిజంగా కష్టపడ్డారా లేదా అని చెప్పి ఒక కమిటీ ద్వారా మీరు అడగండి. మొదటి నుంచి మేము తెలుగుదేశం కోసం ఉన్నాం. ఇదే నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు ఎలక్షన్లప్పుడు మీకు ఎంత కావాలో మీరు రండి మా దగ్గరికి అని చెప్పి మమ్మల్ని పిలిపించుకోవడం కూడా జరిగింది. ఏ రోజే కానీ ఏ ఒక్కరికి తలొగ్గకుండా మేము డబ్బు లేకపోయినా తెలుగుదేశం కోసమే పోరాటం చేస్తామని చెప్పి మాదిగ దండోరులో ఉండి కూడా ఏ ఒక్కరిని ఒక రూపాయి ఆశించలేదు. తెలుగుదేశం కోసమే పాటుపడ్డాం, తెలుగుదేశం కోసమే కష్టపడ్డాం, తెలుగుదేశానికి ఓటు వేసినాం, తెలుగుదేశానికి ఓటు వేయడం కూడా జరిగింది. కాబట్టి మరి ఒకసారి గమనించి కూటమి వారు ఒక్కటే ఆలోచన చేయండి, కష్టపడిన వారికి న్యాయం చేయండి.
ఎందుకంటే రాబోయే కాలంలో కార్యకర్తలు తగ్గేటట్టు ఉన్నారు. ఆ కార్యకర్తలు యథావిధిగా ఉండాలంటే మీరు ఒక కమిటీ ద్వారా ఆలోచన చేసి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయాలని చెప్పి, మరీ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ కమిషన్ నెంబర్ వస్తుందని చెప్పి డాక్టర్ జి బాలస్వామి ప్రొఫెసర్, లాలో ప్రొఫెసరు, ఆయనకు ఎక్కడైనా ఇవ్వచ్చు. అటువంటి మహానుభావుడిని కూడా వెనక్కి తీసుకొచ్చున్నాడు. ఇటువంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని గమనించి తెలుగుదేశం ఎప్పటికైనా బీసీల ప్రభుత్వంతో పాటు ఎస్సీలకు కూడా మంచి చైతన్యస్తారని చెప్పి కోరుకుంటూ, తెలుగుదేశం కోసం ఇంకా మాకు న్యాయం చేస్తారనే ఆలోచనతో మేము ఉన్నాం. జై భీమ్, జై భారత్. మాలమాదిగలు గుంతలు తీయడానికి సపోర్ట్లు కొట్టడానికి గుంతలు తీయడానికి మాలమాదిగలు ఉండేది. సబ్జెక్టు చెప్పినా 2-3 నిమిషాలు మన దగ్గర రండి, మన దగ్గర వస్తే మరి పడతాను అప్పటి షాప్ అందరూ పడతారు రైట్ అన్న. ఇక్కడికి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజున నంద్యాల జిల్లాలో మాదిగలకు ఎటువంటి నామినేట్ పొజిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో భూమా బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జిగా 4 సంవత్సరాలు ఉండి ఎంతో పోరాటం చేసి క్లస్టర్లు, బూత్ కన్వీనర్లు, యూనిట్లు అని చెప్పి వార్డు వైజ్గా 100 మందిని కమిటీ నియమించుకుంటూ పార్టీ గెలుపు కోసం నియోజకవర్గాన్ని అంతా ఏకం చేసి ఒక తాటిపై తేవడం జరిగింది. అదేవిధంగా అదృష్టం బాగాలేక మైనార్టీ నాయకుడు అయినటువంటి ఎన్ఎన్ ఫరూక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వాటిలో కేవలం భూమా బ్రహ్మారెడ్డి వర్గానికి చెందినటువంటి దళితులు చాలామంది ఉండడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రకటించింది. ఆ సంక్షేమ పథకాలలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలుసుకొని మనము ప్రతి వార్డులో తిరిగి భూమా నాయకత్వంలో వార్డు తిరిగి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి గెలుపు కృషి చేయడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఫరూక్ గారు భూమా వర్గాన్ని పక్కన పెట్టడం కాకుండా ఆయన అనుచరులు కూడా దగ్గర రానివ్వకపోవడము చాలా బాధాకర విషయము. రెండోది ఏంటంటే, మరీ ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ఏ పార్టీలో అయితే మేము ఉన్నామో ఆ పార్టీలో మీరు పూర్తి స్థాయిలో విచారించి ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరు ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టారు, మీ పక్క ఉండి అనుచరులు పెట్టారా, లేకుంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారా, నిజమైన కార్యకర్తలు ఎవరో మీరు సర్వే చేసుకోండి, వాళ్ళను పరిశీలన తీసుకొని న్యాయం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను.